వెల్కమ్ బ్యాక్. రామారావు గారు, అమెరికా వద్ద సైనిక బలం ఉంది, డాలర్ ఆధిపత్యం ఉంది, టెక్నాలజీ కంపెనీలు ఉన్నప్పటికీ చైనా ఎదుగుదలను అడ్డుకోలేకపోవడం వెనక కారణాలు ఏమేమి ఉంటాయి? ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయా రామ్మోహన్ రావు గారు? చక్రి మనకు రెండు బలమైన దేశాలు ఎప్పుడు కూడా ఘర్షణకు దిగవు. హ్మ్. ఎవరి ప్రాంతంలో వాళ్ళు తమ బలాలను చాటుకుంటారు, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటారు. రెండు దేశాలు తలపడితే వాళ్ళే నష్టపోతారు కదా. అందుకనే ఇక్కడ ఏ దేశం కూడా చూడండి, మీరు డైరెక్ట్ గా తలపడే అవకాశం లేదు. ముఖ్యంగా చైనా, అమెరికా ఇది అసలు తలపడే అవకాశం లేదు. ఎందుకంటే ఏ వాణిజ్యంలో కూడా, పోటీలో కూడా ఎవరి పరిధిలో వాళ్ళు దోచుకోవడానికి ఇస్తారు. ఉదాహరణకు చైనా దక్షిణాసియాలో ఉన్న 5-6 కంట్రీస్ మీద పెత్తనం సాగిద్దాం అనుకుంటుంది. ఇటు బంగాళాఖాతంలో, ఇటు పక్క బంగాళాఖాతం ద్వారా హిందూ మహాసముద్రంలో, ఇటు అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ద్వారా, అంటే బంగ్లాదేశ్ ద్వారా ఇందులోకి చొరబడాలి, అటు పక్కన పాకిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలో చొరబడాలి. అది దాని ఉద్దేశం. అందుకని మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అప్పులు ఇచ్చి కబలిస్తుంది. అంటే ఒక వడ్డీ వ్యాపారంలాగా తాను పోర్టును స్వాధీనం చేసుకుంటుంది, మెల్లమెల్లగా విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటుంది, కొత్తగా విమానాశ్రయాలు కడతది. అదే బెలూచిస్తాన్ లో చూస్తే మనకు మన మన పాకిస్తాన్ లో ఉన్న భూభాగంలో ఓ విమానాశ్రయం కట్టింది. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. దాన్ని వాడుకోవడానికి అక్కడ ప్రజలు అనుమతిస్తలేరు. చైనా మా భూభాగంలో చైనాది సమస్యలు ఎక్కువమంటారు. అందుకనే మీరు ఆఫ్ఘనిస్తాన్ సందు నుంచి, భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మొదలుకొని కింది దాకా వచ్చే ప్రయత్నం చేస్తుంది. జియో పాలిటిక్స్ లో చైనా తనదే రీతిలో ముందుకు పోతుంది. ఇటు అమెరికా ఏమో తనది ఇంకో రూట్, వాళ్ళు సపరేట్, వాళ్ళ రూటే సపరేట్. వాళ్ళు డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి. చమురు మీద డాలర్ ఆధిపత్యం ఎప్పుడు కొనసాగుతుంది, ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే చమురు అంటే అన్ని కమోడిటీస్ లో బాగా డాలర్ పెత్తనం కొనసాగింది ఓన్లీ చమురు మీదనే. కనుక ఆయిల్ బావులు స్వాధీనం చేసుకోవడం, దేశాలను స్వాధీనం చేసుకోవడం, వెనిజులా స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. కనుక వెనిజులాను ఏదో రకంగా కుక్కను చంపానికి పిచ్చి కుక్క అని కొట్టినట్టు వాళ్ళు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని, వాళ్ళు పెద్ద ఎత్తున తీవ్రవాదం చేస్తున్నారని, మాదక ద్రవ్యాల తీవ్రవాదానికి పాల్పడుతున్నారని, సరఫరా చేస్తున్నారని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు మధురని ఎత్తుకపోయారు, ఆయన భార్యను తీసుకపోయారు. అమెరికాలో ఇప్పుడు బందీ అయింది. కనుక అట్లా అంటే అమెరికా పెత్తనం ప్రపంచం మీద ఒక డాలర్ పెత్తనం, దాంతో పాటు విదేశాల స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రపంచ యుద్ధం వచ్చినా రేపు పొద్దున అంతటా మేమే ఉంటామని అనుకోవడం, దాని ఒక స్ట్రాటజీ. చైనా తప్పని చైనా దాన్ని ఆర్థికంగా బలపడాలి. అట్లాగే దాంతో పాటు జియో పాలిటిక్స్ లో కొన్ని దేశాలను స్వాధీనం చేసుకోకుండానే వాళ్ళ ఆర్థిక రాజకీయ సమస్యలు వేలుపెట్టాలి. ఇది చైనా పాలసీ. ఈ రష్యానేమో ఊపర్ శేర్వాణి అందరు పరిశాని అంటే గతంలో రష్యా అమెరికా 2 కూటమిలో ఉండేది. ఇవాళ చైనా అభివృద్ధి చెందిన తర్వాత రష్యా పెద్దగా లేదు, తన సమస్యలు తాను ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పటికి కూడా మనలాంటి దేశానికి చేయడం కానీ రష్యా తనది రీతిలో చేస్తుంది. అంటే వీళ్ళందరూ వరకు చెప్పినట్టు రష్యా కానీ చైనా కానీ మనకు వాళ్ళ అవసరాల నిమిత్తం కొంతవరకు కొంత మిత్ర దేశాల కోసమే ఆయుధాలు తయారు చేసుకుంటారు. అమెరికా అట్లా కదా. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్ కానివ్వండి, ఈ 4-5 దేశాలు ఆయుధ బేహాలుగా ఉండుకుంటూ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలను అమ్ముకుంటారు, యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. భౌతిక యుద్ధాలు 4-5 ప్రపంచంలో జరుగుతున్నాయంటే కారణం దానికి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలోనట కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకుండా ఎవరెవరి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయని పాఠవ పరీక్షలు చేసుకున్నారట. 6 నెలలు సానబట్టారట ఆయుధాలు. అట్లాగే ఇక్కడ అప్పుడేమో కత్తులు కటాలతో కొట్టుకోవడమే కదా అశ్వదళం, లేకపోతే ఏనుగుల దళం, అంటే మనకు జంతువులు కత్తులు కటాలను కొట్టుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు కదా. కనుక ఈ క్షిపణులు ఎంత దూరం పోతాయి. అందుకని చూడండి, అమెరికా ఇరాన్ ని చాలా తక్కువ అంచనా వేసింది. ఏది రష్యా నుంచి సప్లై అయిన క్షిపణులు మహా అయితే 2000 కిలోమీటర్లు దాటది. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి సామర్థ్యం 2000 కిలోమీటర్లని అంచనా వేసింది మొదటి కన్నా. దిగో గార్సియా దీవి 4000 కిలోమీటర్ల పైన దూరం ఉంది ఏది ఇరాన్ నుంచి. దాన్ని కొట్టగలిగింది కదా. అంటే రష్యానేమో తన ఆయుధాలను తన మిత్రులకు సప్లై చేసుకుంటూ రష్యా ఒక రకంగా ఆయుధ బేహారుగా మారింది. ఇటుపక్క అమెరికా కూడా తన దగ్గర ఉన్న ఆయుధాలను అమ్ముకుంటూ ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది, ఉక్రెయిన్ సప్లై చేస్తుంది, ఆఖరి పాకిస్తాన్ సప్లై చేస్తుంది. పాకిస్తాన్ ఆయుధాలే కదా. చైనా కూడా పాకిస్తాన్ సప్లై చేస్తుంది. ఇట్లా ఆయుధాలు అమ్ముకుంటూ ఈ బతుకుతున్న దేశాలు ఆర్థిక రంగంలో పెద్దగా ఉండవు. ఎందుకంటే ఆర్థిక రంగం అంటే అదే ఆర్థిక రంగం అనుకుంటున్నారు. కానీ చైనా ఏం చేసింది, ఆయుధాల వ్యాపారం కంటే వాళ్ళ తయారీ రంగం మీద బాగా దృష్టి పెట్టి వాళ్ళ తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నది. ఏ ప్రోడక్ట్ కావాలన్నా చైనా ప్రోడక్ట్ దొరుకుతుంది. సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఏదైనా సరే, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా చైనా దొరుకుతుంది. కనుక చైనా ఇవాళ తయారీ రంగంలో ఉన్న దాని వల్లనే
తన దేశంలోని పౌరులను రక్షించుకుంటుంది, ఇతర దేశాల పౌరులకు ఈ ఉత్పత్తులు అమ్ముతుంది. దానివల్ల ఎప్పుడైనా వ్యాపారంలో ఒక దేశమే పరిమితమై గోడగట్టుకొని ఉంటే వ్యాపారం ముందర పడదు. కానీ పక్క దేశాలకు, చాలా దేశాలకు విస్తరించడం వల్ల చైనా వస్తువు అమ్మని దేశాలు లేవు. ప్రపంచంలో దాదాపు 180 దేశాలు ఉంటే చైనా వస్తువు వాడని దేశం లేదు. కనుక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మానవ శ్రమను అట్లా మలుచుకున్నారు. చైనా ఆ రకంగా ఉత్పత్తికి కారకమైంది. కనుక వాళ్ళ దేశంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల కల్పనలో కూడా చైనా అగ్రగామి ఉంది. చక్రి మీరు చూడండి, మన బుల్లెట్ ట్రైన్స్ నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద ఆనకట్టల నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద రోడ్ల నుంచి మొదలు పెడితే, మౌలిక వసతులు 3-4. ఒకటి రైల్ వ్యవస్థ, రెండోదేమో రోడ్డు వ్యవస్థ, మూడోదేమో ప్రాజెక్టులు, ఇట్లా వ్యవసాయము, ఈ 4 కలగలిపి వాళ్ళు చేసుకుంటారు. అందుకని చైనా ఇవాళ అమెరికా ధీటుగా ఎదిగింది. కానీ అమెరికా దాటిపోవడానికి ఒకటే ఒక అవరోధం, డాలర్ పెత్తనం పోతే అమెరికాను అధిగమిస్తుంది. డాలర్ పెత్తనం ఇట్లా ఉంటే చైనా కూడా డాలర్లలో మార్చుకుంటుంది కదా డబ్బుల్ని. ఉదాహరణకు మన దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటుంది అనుకోండి చైనా, లేకపోతే మన దగ్గర ఓ ప్రొడక్ట్ తీసుకుంటుంది. మనకు చైనాకు మధ్యన యువాన్లు నడుస్తలేవు, డాలరే నడుస్తున్నాయి. మరి డాలర్ పెత్తనం దాన్ని కాదనలేకపోతుంది కదా. అది కాదనన్నాడు లోకల్ కరెన్సీ వాడే బ్రిక్స్ దేశాలు. మన బ్రిక్స్ దేశాలకు ఇప్పుడు మనం ఈ సంవత్సరం అధ్యక్షత వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాల సదస్సు కూడా జరగబోతుంది. బ్రిక్స్ దేశాలకు మనం ఎట్లయితే మనం ఒక ప్రపోజల్ చేసినామో లోకల్ కరెన్సీని వాడుకుందామని, అట్లాంటిది కనుక ముందుకు వస్తే సార్క్ దేశాలు ఏకమవుతున్నాయి, బ్రిక్స్ దేశాలు ఏకమవుతున్నాయి. యూరో కరెన్సీని కూడా అమెరికా దాన్ని నాశనం చేసింది కదా. యూరో కరెన్సీ ఉన్నా కనీసం యూరోపియన్ కంట్రీస్ అనే మార్చుకునే. అంటే డాలర్ పెత్తనం కొనసాగినంత కాలం రష్యాను చైనా అమెరికాను బీట్ చేయలేదు అని నేను అంటున్నాను. ఎవరి పెత్తనం వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ ప్రజలను, మన దేశాలను కవడేసుకుంటారు, దేశాల మీద పెత్తనం చేస్తుంటారు. కనుక ఒక ఇద్దరు బలవంతులు ఎప్పుడు ఢీకొనరు. దానివల్ల వాళ్ళు తెలుసు, వాళ్ళకి నష్టపోతామని. ఒకరిని మీరు ఢీకొంటే ఇంకోటి నష్టపోతామని తెలుసు, కనుక ఢీకొనకుండా ఉంటారని నేను. అయితే రామారావు గారు, రష్యా చైనా వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికాకు ప్రత్యామ్నాయ బ్లాక్గా ఈ 2 దేశాలు మారే అవకాశం ఉందా? రష్యా చైనాకు బి టీమ్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రామ్మోహన్ రావు గారు? రష్యా, చైనా, ఇండియా RAC మనం చెప్పాను కదా. అంటే ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాను కొంత బీడ్ చేసే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఈ 3 దేశాలు కలిసి మన సాంఘేలో కోఆపరేటివ్ సదస్సులో పాల్గొన్నప్పుడు అమెరికా చాలా శాపనార్థాలు పెట్టింది. అమెరికా ఏంది, ట్రంప్ అయితే అకమించి మాట్లాడండి, మీరు నాశనం అయిపోతారు, మీరు ఎందుకు పనికి రాకుండా, మీ స్నేహం తప్పుడు స్నేహం, చైనా ఇండియా శత్రువులు కదా, రష్యా మధ్యవర్తిత్వం చేసి ఎట్లా కలుపుతుంది, మీ ముగ్గురు ఎట్లా కలుస్తారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడింది. ఎందుకంటే తెలుసు ఈ 3 దేశాలు మనకి ఇండియా, చైనా, రష్యా, అది యాక్చువల్గా RAC అంటున్నాం, రష్యా, ఇండియా, చైనా. ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా మారుతాయి, ఒక సైనిక శక్తిగా మారుతాయి. రేపు పొద్దున ఈ 3 దేశాలు కలిస్తే తనకు ప్రమాదం అని తెలుసుకున్నవాడు కనుకనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద ఎత్తున మాటలు తూలారు, పెద్ద ఎత్తున మనకు శాపనార్థాలు పెట్టి చేశారు. అందుకనే మన 3 దేశాలు కలిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు అమెరికాకు ఒక చెక్ పెట్టే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ 3 దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువదేం కాదు. మనమేమో 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నాం, చైనానేమో 2వ ఆర్థిక శక్తిగా ఉండేది, అమెరికా తర్వాత చైనానే 2వ ఆర్థిక శక్తిగా. కానీ రష్యా కొంచెం దూరంగా ఉంది. రష్యా ఈ 4 లోపల ఉండేది. ఎందుకంటే 3వదేమో మనకు మొన్నటిదాకా ఉండేది మారుతుంది, జర్మనీ, జపాన్ ఇట్లా మారుతున్నాయి. కానీ 4వ ఆర్థిక శక్తి మనం ఉన్నాం కదా. బ్రిటన్ కూడా మనకి ఇటు పోతే అటు వస్తుంది. కనుక 6, 7వ స్థానంలో రష్యా ఉంది. కనుక ఆర్థిక శక్తిగా లేకపోయినా సామాజికంగా దానికి ఉన్న బలం, ఒకనాడు నాటో కూడా ఎదిరించి కమ్యూనిస్ట్ దేశాలను ఏకం చేసిన రష్యాకు ఉన్న విలువ రష్యాకు ఉన్నది. కనుక రష్యా, చైనా, రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కనుక కలిస్తే ఖచ్చితంగా అమెరికాకు చెక్ పెట్టవచ్చు నేను అనుకుంటున్నాను. కానీ రష్యా కలిసినంత తొందరగా మరి చైనా మనతో కలుస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకం. అవును. అయితే రామారావు గారు, ప్రపంచ సప్లై చైన్లను చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని భారత్ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? తయారీ రంగంలో చైనాను ఇండియా ఛాలెంజ్ చేయగలదంటారా రామ్మోహన్ రావు గారు? సమీప దూరంలో లేం కానీ రేపు ఛాలెంజ్ చేయాలి. మనం కూడా తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా మనం నినాదం ఇచ్చినాం కదా, నినాదంగా మిగిలిపోకుండా మన ఆర్థిక శక్తిని కూడా కట్టుకొని మనం తయారీ రంగంలో చైనాను ఆదర్శంగా తీసుకొని, చైనాను బీడ్ చేస్తామా తర్వాత చైనాను ఆదర్శంగా తీసుకొని కొంతవరకు ప్రయత్నం చేస్తే చైనాను అధిగమించకపోయినా చైనాతో సమానంగా మనం ఎదిగే అవకాశం ఉన్నదంటున్నానే. దానికి చాలా చిత్తశుద్ధి కావాలి, ప్రభుత్వంలో సుస్థిరత కావాలి. చూస్తున్నాం కదా, మెల్లమెల్లగా ఇప్పుడు నిన్న మహిళా బిల్లు పాస్ కావడానికి ఎంత కష్టపడాల్సి, మన పాస్ కాకుండా పోవడానికి ఎంత కష్టపడాల్సి చూసింది కదా మీరు. అంటే ప్రతిపక్షం పెరిగితే తప్పు కాదు, కానీ మొన్నటిదాకా 2019 నుంచి 24 ఉన్నంత పరిస్థితి ఆర్థిక మన రాజకీయ సుస్థిరత లేకుండా పోయింది. చాలా వరకు అన్నిటికీ కొరిపెట్టే ప్రతిపక్షాలు తయారైనవి. దాంతో పాటు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే
ప్రభుత్వం మన పార్టీలు తయారైంది. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పార్టీ కూటమిలు కూడా తయారైనాయి. దీనికి ఈ కూటమితో పాటు ఆ కూటమి మద్దతు ఇచ్చే అమెరికా లాంటి విదేశాంగ విధానాన్ని నాశనం చేసి మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే అమెరికా లాంటి దేశం కుట్రలు చూస్తున్నాం. చైనా కూడా పరోక్షంగా ఈ కుట్రలో భాగం అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రోత్సహిస్తే మన పక్కలో పల్లెం పాకిస్తాన్ ప్రోత్సహిస్తే మనం నష్టం చేసినట్టు లెక్క. మాల్దీవ్స్ ను అధ్యక్షుడిని రెచ్చగొట్టి మనం తిరుగుబాటు చేసింది. వాళ్ళు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. శ్రీలంక లాంటి దాని దేశాన్ని కూడా ఇప్పటికీ మనం అప్పిస్తున్నాం. అట్లాగే శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నంలో చైనా నాశనం చేసింది. అక్కడ బంగ్లాదేశ్ శత్రువు చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఇక్కడ శత్రుత్వం చూపెడుతుంది. నేపాల్ కొంత తోకజాడిచ్చిన ఇవాళ అక్కడ రెజ్యూమ్ మారింది కనుక పర్సన్ మారిండు, కొత్త అధ్యక్షుడు వచ్చింది కనుక మనకు కొంచెం నేపాల్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకు చైనా మన పక్కలో బల్యాలను ప్రోత్సహిస్తూ మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆశ్చర్యపరుస్తున్నది ఒకటి. అది కనుక మానుకుంటే చైనా కనీసం రష్యా అంత మిత్రునిగా కాకుండా మన పట్ల వ్యతిరేక వైఖరి మానుకుంటే ఆర్ఐసి బలోపేతం మీద అమెరికా చేయొచ్చు. అమెరికా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మన పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. జియో పాలిటిక్స్ లో అదే పాకిస్తాన్ చైనా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటి వల్ల వస్తున్న సమస్య. చైనా ప్రయోజనాలు వేరు, పాకిస్తాన్ తో అమెరికా ప్రయోజనాలు వేరు. అమెరికా ప్రయోజనాలు ఒక దళాలుగా ఒక బ్రోకర్ గా పాకిస్తాన్ ను వాడుకుంటుంది. మనం చూసాం కదా, $3 బిలియన్ యుఏఈ ఇచ్చింది. అంతకుముందు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి ఏమి లేకపోతే $1 బిలియన్ మనకు ప్రపంచ బ్యాంక్ తో అప్పిప్పించింది. అమెరికా అండలేకపోతే అది ఇబ్బందిగా ఇచ్చింది, మళ్ళీ తీసుకుంది కూడా. ఆయుధాల కింద పట్టుకుంది, డబ్బులన్నీ ఏమి ఇయ్యలే. వాళ్ళకి ఇచ్చే అప్పును ఆయుధాల కింద పట్టుకుంది. ఏదో కుక్కకు బుక్ వేసినట్టు కొంత వాళ్ళకి పాకిస్తాన్కి ఇచ్చింది. కనుక ఈ జియో పాలిటిక్స్ లో చైనా రష్యా లాగా మనం మద్దతు ఇస్తే మనం ముగ్గురం కలిస్తే అమెరికాని ఎదుర్కోవచ్చు. మనం ముగ్గురం కలవకుండా చైనా లాంటిది మనకు ద్రోహం చేస్తుంది, చైనా లాంటిది మనం గల్వాన్ లోయ నుంచి మొదలుపెట్టి చేస్తున్నప్పుడు అప్పుడు మనకు కష్టం వస్తా ఉంటుంది. అంటే ఈ మూడు మనస్ఫూర్తిగా కలిస్తే అమెరికాని ఎదిరించవచ్చు. కానీ చైనా కొంత మనసులో ఓటిపెట్టి హిడెన్ ఎజెండా పెట్టుకొని కనుక మనం కలిస్తే రష్యా ఇచ్చినంత మద్దతు ఇవ్వకపోతే రేపొద్దున అమెరికానే మనం నెత్తి కొడుతుంది. అందుకని మనం చైనాతోనేమో మనకు ఉత్పత్తి రంగంలో పోటీ పడాలి కాదంటే, కానీ సామాజికంగా రాజకీయంగా పోటీ పడాలంటే మాత్రం రష్యా చైనా ఉండకుండా మనం చేయలేము. కనుక మన చుట్టుపక్కల దేశాలను అస్థిరత చేయకపోతే చాలు. ఏది చైనా ఖచ్చితంగా రష్యా మన వైపే ఉంటుంది, కానీ చైనా మన చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరత చేయడం వల్ల మనకు ప్రతిరోజు ఒక రకంగా టెన్షనే కదా. చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ మన టెన్షన్ ఉంది మనకు. అట్లాగే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మొన్న ఏం మాట్లాడాడు, కలకత్తాలో పెద్ద బాంబు పేరు చేస్తాం, ఈ చివరికి వచ్చి మేము చేస్తాం అంటున్నాడు. మనం పెద్ద సంచలనం పుట్టింది కదా. అంటే ఇట్లాంటి థ్రెట్స్ ఉంటే మనం ఏదైనా సుస్థిరత ఉన్న ప్రభుత్వం అయినా కూడా కొంచెం భయపడాల్సి వస్తుంది కదా. అందుకని మన చుట్టుపక్కల దేశాలతోని గతంలో ఎన్నడూ లేనంత ఘర్షణ వైఖరి మనకు ఉన్నది. అయినా సరే మనం ప్రయత్నం చేస్తున్నాము. నిన్నగాక మన బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు చేయాల్సిన సహాయంలో సగం ఇచ్చినాం. దాదాపు $3,000 మన వాళ్ళకు మనకు బంగ్లాదేశ్ ఆదుకున్నాం. మనం కూడా మొన్నటి ఇంత యుద్ధం ఉన్న పరిస్థితుల్లో, ఇంత మనకు వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో కూడా శ్రీలంకను కూడా ఆదుకున్నాం. మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో అయితే ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆదుకుంటున్నాం. కనుక రష్యా, ఇండియా, చైనా ఈ మూడు దేశాలు కనుక మనస్ఫూర్తిగా కలిస్తే, చైనా మనకు సహకరిస్తే అమెరికా ధీటైన ఆర్థిక వ్యవస్థను సృష్టించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.